ఆత్మలింగేశ్వరుడు, అమ్మవారి జ్యోతి, ఈయనేమో ఆత్మలింగేశ్వరుడు. నిజానికి ప్రాణం జ్యోతి రూపంలోనే ఉంటుంది. శివుడు శరీరం, అమ్మవారు ఆయన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి. దీన్ని చాలా చక్కగా చూసే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అమ్మవారు వెనకాల ఉండి ఆవిడ జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి ఆ వారాహి ఈ స్వామిలో నుండి వ్యక్తమవుతూ కనపడుతూ ఉంది. ఆవిడ ఉంటేనే కదా ఈయన వ్యక్తం అవడానికి అవకాశం ఉంది. అందుకని తాను వెనక ఉండి లేనట్టుగా కనపడుతూ వ్యక్తమయ్యేటట్టుగా చేసింది. ఆ జ్యోతి మూడవ నేత్రం ఉండే చోట ఆ జ్యోతి కనపడడం, మొత్తం అంతా వెలుగు రూపంలో అమ్మవారి ఇక్కడ ఉండడం, ఈ ఇద్దరు కలిసి ఈ ఒక్క స్ఫటికంతో చేసినటువంటి స్ఫటికమయమైన ఈ లింగంలో ఆత్మలింగేశ్వరుడే మనకు కనపడతాడు. ఎందుకు అంటే శివుడు ఎప్పుడూ స్ఫటికంగానే ఉంటాడు. స్ఫాటికం అనే చెప్తారు దీన్ని. పారదర్శకంగా, తెల్లగా, స్వచ్ఛంగా, మలినం లేకుండా ఉండేటటువంటి రూపమైనది కనుక లింగం కూడా అలాగే ఉంటే బాగుంటుంది. అందుకని అటువంటి స్ఫటిక లింగాకృతిలో ఆత్మలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి జ్యోతిర్మయి అక్కడుండి వెనక నుండి ఆయనని వెలిగిస్తున్నట్టుగా చక్కగా ఏర్పాటు చేయడం అన్నది అద్భుతమైనటువంటి విశేషం. పైగా ఈయన ఆత్మలింగేశ్వరుడికి మామూలు నీటితో అభిషేకమా కాదు. ఎప్పుడు అభిషేకం చేసినా పూర్తిగా గంగాజలంతో మాత్రమే. అటువంటి గంగాజలంతో అభిషేకం పొందేటటువంటి ఆత్మలింగేశ్వరుడిని, జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడిని చూసినట్టయితే, కొంచెం ధ్యానం చేస్తే మనలో ఉండేటటువంటి జ్యోతి స్వరూపమైన సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ అని చెప్తామే, ఆ రూపాన్ని అనుసంధానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చూస్తుంటే వచ్చేస్తుంది.